ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీ కార్యాలయం నుంచి రాజ్ కసిరెడ్డిని మరోసారి సోదాలకు అధికారులు తీసుకువెళ్లారు. ఉదయం ఈడీ కార్యాలయానికి రాజ్ కసిరెడ్డిని తీసుకువెళ్లిన అధికారులు అక్కడ ప్రశ్నించారు. ఇప్పుడు మరోసారి సోదాల కోసం రాజ్ కసిరెడ్డిని తీసుకువెళ్లారు. అటు ఫిలింనగర్లోని కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఇంట్లో సోదాలు ముగిశాయి. కారుమూరి ఇంట్లో ఈడీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలైతే కొనసాగుతున్నాయి. ఈడీ కార్యాలయం నుంచి రాజ్ కసిరెడ్డిని మరోసారి సోదాలకు అధికారులు తీసుకువెళ్లారు. ఉదయం ఈడీ కార్యాలయానికి రాజ్ కసిరెడ్డిని తీసుకువెళ్లిన అధికారులు అక్కడ ప్రశ్నించారు. ఇప్పుడు మరోసారి సోదాల కోసం రాజ్ కసిరెడ్డిని తీసుకువెళ్లారు. అటు ఫిలింనగర్లోని కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో సోదాలు కూడా ముగిశాయి. కారుమూరి ఇంట్లో ఈడీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి సోదాలకు సంబంధించి? ప్రస్తుతం అయితే ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అంటే ఈడీ అధికారులు అయితే మాత్రం ఏకకాలంలో సోదాలు కూడా కొనసాగించినటువంటి పరిస్థితి. మొత్తం 15 ప్రాంతాల్లో ఇప్పటి వరకు సోదాలు కూడా కొనసాగించారు. అయితే రాజ్ కసిరెడ్డిని ఉదయం 11 గంటల సమయంలో కూడా గచ్చిబౌలిలో అదుపులోకి తీసుకున్న తర్వాత ఈడీ కార్యాలయానికి తరలించారు. ఈడీ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించిన తర్వాత కొద్ది నిమిషాల క్రితమే రాజ్ కసిరెడ్డిని ఈడీ అధికారులు మరోసారి సోదాలకు తీసుకెళ్లారా లేకుంటే మెడికల్ చెకప్కి తీసుకెళ్లారా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఏపీ లిక్కర్ టెండర్ల వ్యవహారానికి సంబంధించి లిక్కర్ రవాణా టెండర్ల వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దాదాపు 195 కోట్ల నుండి 250 కోట్ల వరకు కూడా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనేటువంటి అభియోగాలు ఆరోపణలకు సంబంధించి ఈరోజు ఏకకాలంలో సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఇప్పటికే ఏపీ సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపారు. మరోవైపు ఏపీ సిట్ జరిపినటువంటి విచారణ ఆధారంగా చేసుకొని అంటే ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని ఈడీ అధికారులు మరొక కేసు నమోదు చేయడం జరిగింది. అందులో ఈసీఆర్ నమోదు చేసి ఏకకాలంలో సోదాలు కూడా కొనసాగిస్తున్నారు. మరోవైపు ఉదయం 9 గంటల నుంచి కూడా సోదాలు చేసినటువంటి సమయంలో ఇప్పటికే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఇంట్లో కూడా కొద్ది నిమిషాల క్రితమే సోదాలు ముగిశాయి. ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా ఈడీ కార్యాలయానికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. థ్యాంక్స్.